ఫీజు రియంబర్స్మెంట్ పై సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి కుట్ర చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణ మండిపడ్డారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ చదువుకోకూడదనే దురుద్దేశంతోనే ఫీజు బకాయిలు చెల్లించడం లేదని తీవ్ర ఆరోపణలు చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ సమస్యను పరిష్కరించకపోతే మంత్రులు, ఎమ్మెల్యేలు బయట తిరగలేరని వార్నింగ్ ఇచ్చారు. పిల్లలు చదువుకుంటే కూడా ఓర్వలేకపోతున్నారు. ప్రతి ఒక్కరూ రాష్ట్ర ఖజానాని దోచుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలందరూ ఉంచిర్రు, నోరు పెట్టి ఉంచారు. ఎంత పంచుమాల్యోళ్ళు మీరు. పిల్లల స్కాలర్షిప్లు ఇవ్వరు, ఫీజులు ఇవ్వరు. ఇది మేము చదువుకోవద్దా? మీరు ముఖ్యమంత్రి పదవులు రాష్ట్రాన్ని దోసుకుంటారు, మీ మంత్రులు దోసుకుంటారు, భూములు కబ్జాలు పెడతారు, పట్టాలు మారుస్తారు, రాష్ట్రాన్నే కబ్జా పెట్టేసారు. చివరకు మా పిల్లలు చదువుకుంటే కూడా ఓర్వరా ఫీజుల బకాయిలు ఇవ్వాలని దాదాపు 86 సార్లు లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు 2 ఏళ్ల నుంచి రేవంత్ రెడ్డి పాలన మీద దుమ్మెత్తు పోస్తూ తిట్టుకుంటూ ధర్నాలు చేశారు. ఇవ్వలే. అప్పులు తెచ్చిండు, ఇవ్వలే. ప్రభుత్వం నుంచి ఆదాయం వచ్చింది, ఇవ్వలే. ఏమి చేసినా ఇవ్వలేదు. ఆఖరకు కాలేజీలు కూడా 2 సార్లు బందులు చేశారు, అయినా ఇవ్వలే. చివరకు ఇండైరెక్ట్గా కోర్టుల కేసు రేపించి, తనకు అనుకూలమైన వాళ్ళతో కేసు రేపించి, అడ్వకేట్ జనరల్ ఆయన పచ్చి బీసీ వ్యతిరేకి